ఏమైనా సరే కామిని రాకముందే ఈ మందిరం నుండి బయటపడాలి. మంత్రబద్ధమైన ఈ మందిరం నుండి బయటపడడం అసాధ్యం. ఎలాగైనా ఆ కామిని ద్వారానే బయటపడాలి. అందుకేం చేయాలి? నమ్మకుటామా ఒరే చెంగా స్వామి, ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా. నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ బొడతాన్ని తీసుకురా. కుర్రు ఆడి మధ్యన గాడిదైపోనాడు స్వామి. అయితే ఇంకా మంచిదిరా, గట్టిగా దంతాడు లాగి వెళ్ళి తోలుకురా గాడిద బొడతాన్ని. అట్టగే స్వామి. దండాలు స్వామి. రారా రా. కుర్రో కుర్రు, నీకు 100 ఏళ్ళు బాబు. ఇప్పుడే నా స్వామి నిన్ను తోలుకు రమ్మంటుండ్రు. ఇంకా చూస్తూ నిలబడతావేవిరా, ఇచ్చి తన్నరా గాడిద. అంటాను కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి. అసలు మీ నడుమే విరిగిపోతుంది. నమ్మకుంటామా? అది నిజమే. అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి. స్వామి నువ్వు నా పాలిట దేవుడు స్వామి, దేవుడి. అబ్బా వద్దురా రే బొడతా, ఇప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు, తన్నులు. తిరగడు స్వామి తంత. తన్ను. నూరేళ్ళు చల్లగా వర్తిల్లరా బొడతా. ఎందుకు చల్లగా చేప బంగారులా దగదగా మెరిసిపోతుంది. చేప తినక చాలా రోజులైంది. దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను. ఏడుస్తున్నది నువ్వేనా? చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు? ఓ అందుకా, నేను నిన్ను తినలే. తేడో తేడో బలేగానే అవుతున్నావే. బంగారు చేప, నేను నా కూడా తీసుకెళ్లి ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. వస్తావా? రాకూడదు, నేనిప్పుడు శాపగ్రస్తురాలిని. ఇంత చిన్న చేప నీకు శాపమా? నేను దేవకన్యను. భూలోక విహారానికి వచ్చిన నేను ఈ జలములో జలకమాడుతూ మీన రూపాలతో క్రీడిస్తున్న ముని దంపతులను విడదీసి వారి ఆగ్రహానికి గురై ఇలా శపించబడినాను. పాపం, నీకు శాప విమోచనమే లేదా? ఉంది. మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది. మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించాను. ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను. కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోసింది. ఈ రోజు మహాశివరాత్రి. నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు. అయ్యో అలాగా, నువ్వేం బాధపడకు. నేనే నిన్న కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను. నీకు శాప విమోచన కలిగిస్తాను. ఓం నమః శివాయ రుద్రాయ నమః
ఓం నమః శివాయ చ శివతరాయ చ నమస్తే ఛాగతకోల్యాయ చ నమః పార్చాగయావార్చాయ చ నమః సతరాయ చ పదరాయ చ నమః అమ్మా, నీ పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప బంగారు చేప భంచిక భం అంటే వెంటనే జరుగుతుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. బంగారు చేప బంగారు చేప భంచిక భం. ఏటి దగ్గర ఉన్న నా నీళ్ల కావిడి నిండు బిందెలతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి. ఓం నమ శివాయ. బంగారు చేప బంగారు చేప భంచిక భం. నేను నా నీళ్ల కావిడితో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి. ఏమే చిలక, మనసు మార్చుకున్నావా? అహో, అయితే ఈ మరాఠీని మురిపిస్తావన్నమాట. జై కాల భైరవ. మరాఠీ, నీలాంటి మహామాంత్రికుడు నన్ను కోరడం నిజంగా నా అదృష్టం. సంతోషమే చిలకల కొలికి. కానీ నేను భ్రమరాంబ వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతం పూర్తి కావడానికి ఇంకా 33 రోజులు పడుతుంది. అంతవరకు ఆగమంటావు? నీ అందం కోసం 33 రోజులేమిటే, 33 వారాలైనా ఆగుతాను. నిరంతరం క్షుద్ర శక్తుల్ని ఆరాధించే ఈ స్థావరంలో ఉంటూ నా వ్రతాన్ని కొనసాగించటం కష్టమంటావు. అయితే ఎవ్వరూ రాని చోట ప్రశాంతమైన ఏకాంత మందిరాన్ని సృష్టిస్తాను. జై కాలభైరవ. సప్త సముద్రాల మధ్యనున్న ఆ ఒంటి స్తంభం మేడలో ఉంటూ నీ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు. కాలకేయ, ఈ కాలకేయుడు నిన్ను తీసుకువెళ్లి ఒంటి స్తంభం మెడలో వదిలిపెడతాడు. మాకవసరమైనప్పుడు పంజరంతో పంపిస్తాం. అప్పుడు నీవు రాకూడదనుకున్నా మా మంత్రశక్తితో మంత్రముగ్ధవై పంజరంలోకి ప్రవేశిస్తావు. గుర్తుంచుకో. జై కాలభైరవ. తీసుకువెళ్ళు. ఎవరు మీరు? మాయల మరాఠీ మీకు సేవలు చేయడానికి పంపించిన పరిచారకులం. నా పేరు టింకిని. నా పేరు ఢంకిని.
విశ్రాంతి కావాలి. మీ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. హాయ్ హాయ్ నాయకి, జై జై నాయకి. ప్రాణ సమానమైన ప్రియుడికి దూరమై ఈ మందిరంలో బందీగా ఉండటం కన్నా మరణించడమే మేలు. వయసున్నది పాకల్లో, పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి సొగసుల్లో, మగవాడైతే పగ నీకుంటే దోచే కౌగిల్లో. వయసున్నది పాకంలో, పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి